పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా? ఓకే. పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు 164 కోట్లు 54 లక్షల రూపాయలు, అప్పులు 64 కోట్ల 27 లక్షలు, 5 క్రిమినల్ కేసులతో సహా మొత్తం 8 కేసులు. అమ్మో, ఈయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా 8 కేసులు ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు వైకాపా పెట్టినవే 22 కేసులు అని చెప్పి రాశారు చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ చూపిస్తూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూడా 8 కేసులు ఉన్నాయి, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పిఠాపురంలో నామినేషన్ దాఖలు. ఇది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసి పవన్ ఆస్తులు 164.54 కోట్లు, వైకాపా హయాంలో 6 కేసులు. ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కలిపి 164.54 లక్షల ఆస్తులున్నాయి, 65 కోట్ల 77 లక్షల అప్పులున్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు భార్య అన్నా లెజినోవా, పిల్లలు దేశాయ్ అకీరానందన్, అంటే రేణు దేశాయ్ గారి పిల్లలు అకీరానందన్, ఆద్యా దేశాయ్ 2 కొడుకులు, కొణిదెల పోలీనా అంజహాని, కే మార్క్ శంకర్ పేరిట ఉన్నాయి. 2 భార్యల పిల్లల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి 2 భార్యలు అని చెప్పి అఫిడవిట్ లోనే రుజువు చేశారు. ఆయన 2 భార్యలకి పిల్లలు ఉన్నారని అఫిడవిట్ లోనే రాశారు. ఆయన మళ్ళీ ఆయన భార్యల గురించి మాట్లాడకూడదు అంటాడు. పవన్ కళ్యాణ్ వద్ద 3.15 లక్షల నగదు, బ్యాంకుల్లో 16.48 కోట్లు ఉన్నాయి. భార్య అన్నా లెజినోవా చేతిలో 19,340 రూపాయలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి వద్ద 1 కిలో 600 గ్రాముల బంగారం, డైమండ్స్, ఇతర ఆభరణాల విలువ 2,34 లక్షల రూపాయలు. అన్నా లెజినోవా నగల విలువ 13,97,000. కుమార్తె పోలీనా పేరున్నటువంటిది 50 గ్రాముల బంగారం ఉంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు 14 కోట్ల 1,00,000 రూపాయలు ఖరీదు చేసే 11 వాహనాలు ఉన్నాయి. 14 కోట్ల 1,00,000 రూపాయలు ఖరీదు చేసే 11 వాహనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క వాహనము 1 కోటి రూపాయల కింద లెక్క, 1,20,00,000 కింద లెక్క. పవన్ కళ్యాణ్ గారు వివిధ బ్యాంకుల నుంచి 11 కోట్ల 56 లక్షలు, వ్యవస్థలు, వ్యక్తులు, సంస్థల నుంచి 46 కోట్ల 70 లక్షలు, ఇతరత్ర 1,50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆయన మొత్తం రుణం 65 కోట్ల 77 లక్షల రూపాయలు. వదిన గారు కొణితెల సురేఖ దగ్గర 2 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పై తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు. కేసీఆర్ పై విమర్శలు చేశారని 2018లో మహబూబాబాద్ లో మీడియాపై ఆరోపణలు చేశారని బంజారా హిల్స్ స్టేషన్ లో మరో కేసు ఉన్నది. పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ల సంపాదన 114 కోట్ల 76 లక్షల రూపాయలు ఆయన చేసింది. ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు, ఇతర మార్గాల ద్వారా 114 కోట్ల 76 లక్షల రూపాయలు, 114 కోట్ల 76 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఆయనకి 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 వరకు 114 కోట్ల 76 లక్షల రూపాయలు ఆయనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడితే రోజుకు 2 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది నాకు సినిమాల ద్వారా కానీ వేరే ఆదాయం కానీ, రోజుకు 2 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పారు. మీరే చెప్పారు, నేను చెప్పడం కాదు. బహిరంగ సభల్లో చెప్పారు, పత్రికా సమావేశాల్లో చెప్పారు, రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని. రోజుకు 2 కోట్ల రూపాయల ఆదాయం అంటే 365 రోజులకి ఎంత రావాలి? 300 రోజులు 600, 65 రోజులు 130, అంటే 730 కోట్లు సంవత్సరానికి రావాలి. 5 ఏళ్లకి ఎంత రావాలి? దాదాపు 3,500 కోట్ల పైన రావాలి. 3,800 కోట్ల రూపాయల దాకా రావాలి. 3,508 కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి నీ దగ్గర. మరి 114 కోట్ల రూపాయల ఆదాయమే ఎట్లా చూపించారు మీరు? మిగిలినది ఇప్పుడు మీ దగ్గర ఉన్నది చూపించారు 114 కోట్ల రూపాయల ఆదాయం అని.
అంటే మిగిలిన 3,536 కోట్ల రూపాయలు బ్లాక్ మనీలో తీసుకున్నారా, హవాలా ద్వారా తీసుకున్నారా, ఏ రకంగా తీసుకున్నారు మీరు? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిక్లేర్స్ అసెట్స్ వర్త్ 164.5 crores. ఇది మీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఇది. పిఠాపురం ప్రజలారా, ఇది 23/4 అంటే నిన్న ఏప్రిల్ 23, 2024 నాడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఇది. ఆయన పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నాను, గృహప్రవేశం కూడా చేసేసాను అని చెప్పారు. మీడియాలో వచ్చింది, వీడియోలు రిలీజ్ చేశారు. ఇందులో ఈ అఫిడవిట్లో పిఠాపురం నివాసిని అని చెప్పి రాయలా, పిఠాపురంలో నేను ఉన్నాను అని చెప్పి రాయలా, నేను ఉంటున్నాను అని చెప్పి రాయలా. పిఠాపురం ప్రజలారా గమనించండి, తూర్పుగోదావరి జిల్లా ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి. ఈయన కొణిదెల పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ లేట్ కొణిదెల వెంకట్రావు, ఏజ్ 55 years, రెసిడెంట్ ఆఫ్ డోర్ నెంబర్ 11-1903, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, మంగళగిరి, గుంటూరు జిల్లా. అక్కడ ఉంటున్నారట ఈయన. అది ఆయన చూపించింది. ఇదిగో ఇది అడ్రస్. ఇది పిఠాపురం అడ్రస్ కాదు. నేను పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నాను, పిఠాపురంలో స్థిర నివాసం ఉంటాను, పిఠాపురంలో గృహప్రవేశం చేశానని చెప్పారు ఆయన. ఇది అడ్రస్. ఆయన ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారో వాళ్ళ పేర్లు: విజయలక్ష్మి విఆర్ పర్సనల్ లోన్ 8 కోట్ల రూపాయలు, హారిక అండ్ హ్యాసిన్ క్రియేషన్స్ 6,35 లక్షలు, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6 కోట్ల రూపాయలు, ఎంవీఆర్ ప్రసాద్ 3,50 లక్షలు, ఎర్నేని నవీన్ 5,50 లక్షలు, ఎం ప్రవీణ్ కుమార్ 3 కోట్ల రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 3 కోట్ల రూపాయలు, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ 3 కోట్ల రూపాయలు, రాహుల్ కుందవరం 2,80 లక్షలు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ 2 కోట్ల రూపాయలు, కొణిదెల సురేఖ వదిన గారు 2 కోట్ల రూపాయలు, కోటెమరెడ్డి సాహిత్యరెడ్డి 50 లక్షలు, లింగారెడ్డి లలిత 50 లక్షలు, ఏ దయాకర్ 45 లక్షలు, డివివి ఎంటర్టైన్మెంట్స్ 10 లక్షలు, 46,70 లక్షల రూపాయలు ఆయనకి అప్పు తీసుకున్నారు ఈ వ్యక్తుల దగ్గర. ఈయన మీద కేసులు: సిసి నెంబర్ 2/2024, 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గుంటూరు, ప్రైవేట్ కంప్లైంట్ సిఎఫ్ నెంబర్ 1084/2023, ప్రైవేట్ కంప్లైంట్ నెంబర్ సిసి నెంబర్ 5997/2023, 2nd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, సెక్షన్స్ 499 and 500 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్. ఈ ఏలూరులో ఉన్న కేసులో 499 ఐపీసీ సెక్షన్ 499, 500, 504, 505 వాలంటీరీ వ్యవస్థను కించపరిచినందుకు ఆ కేసు. ఇంకో కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 246/2023, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరు, ఎఫ్ఐఆర్ నెంబర్ 405/2023, కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడ, ఎఫ్ఐఆర్ నెంబర్ 817/2022, తాడేపల్లి పోలీస్ స్టేషను. ప్రొవోకేటివ్ స్పీచ్ ఇన్ పబ్లిక్ మీటింగ్, ప్రజల్ని రెచ్చగొట్టారు. సెక్షన్ 153 ఐపీసీ 504, ఐపీసీ 504, 505(2), ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్స్ 153, 153A, 505(2) ఆఫ్ ఐపీసీ. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులో సెక్షన్ 279, ఐపీసీ 337, ఐపీసీ రీడ్ విత్ 177 ఆఫ్ ఎంవీ యాక్ట్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ డ్రైవర్ A1 పవన్ కళ్యాణ్, A2 seated on the rooftop of the car, violated motor vehicles rules, speech in meeting alleged as provocative speech. ఇది మీ కేసులు. అఫిడవిట్లో చూపించినవే నేను చెప్పాను.